నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం వరంగల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాము. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్రీ బస్ పెట్టినప్పటి నుంచి ఆటో అన్న బతుకులైతే మారిపోయినాయి అని అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మన దాకా వచ్చింది కాబట్టి న్యూస్ మనం చేయడం జరుగుతుంది. ఒకసారి ఆటో అన్నలను అడిగి తెలుసుకుందాము, ఎలా ఉంది, ఏ రకంగా వాళ్ళ బతుకులు అనేవి మారినవి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మీకు ఆటో వాళ్ళకి చాలా అన్యాయం అయితే జరిగిందని చెప్తున్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. మా పిల్లలను బాగా పోషించాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ ఆటో ఫ్రీ బస్ పెట్టిన కానీ అయితే మరీ దారుణంగా ఉన్నది మేడం. రోజుకు 500-600 చేసేది అది వరకు, ఇప్పుడు 200 చేసి కష్టం అవుతుంది మేడం. మళ్ళీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎవ్వరు లేడీస్ అయితే ఎక్కడో లేరు మేడం. స్టేజ్ మీద మరీ దారుణంగా అడుగుతారు. 20 రూపాయలు పోయే ఆటో 10 రూపాయలు పోయే పరిస్థితి వచ్చింది మేడం. ఈ మగవాళ్ళతో పరిస్థితి, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఫ్రీ బస్సు పెట్టిన కానీ అయితే మా ఆటో డ్రైవర్ బతుకులు మరీ దారుణంగా ఉన్నాయి మేడం. అది పరిస్థితి. ప్రభుత్వం మీకు వేతనం ఇస్తా అన్నది కదా అన్న, అది ఇచ్చుడు లేదు మేడం. అది అసలు దాని గురించి పట్టించుకునే లేరు మేడం. అది పరిస్థితి అట్లున్నది మేడం. ఆ పరిస్థితి. ఇప్పుడు బస్సులలో ఫ్రీ బస్ అని చాలా మంది ఎక్కుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కింద పడుతున్నారు. దాని గురించి మీరు ఎట్లా చెప్తారు? అది వాళ్ళు చేసుకున్నది మేడం. అది సీఎం రేవంత్ రెడ్డి సార్ అని చేసిండు. ఫ్రీ బస్ అని పెట్టి 20-30 మంది పోయే బస్సుకు 60 మంది 70 మంది ఎక్కినాక ఒక యాక్సిడెంట్ కాకపోతే ఏం మేడం? ఆ ఆర్టీసీ డ్రైవర్లు కూడా మస్తు తల్లాడతారు. ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతాడు, ఇంత చేస్తాడు అని వాళ్ళు కూడా తల్లాడతారు మేడం. మా ఆటో డ్రైవర్ అయితే మాత్రం అసలు పట్టించుకునే లేదు. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర దాదాపు ఎన్ని ఆటోలు ఉన్నాయన్న? మేడం మినిమం ఒక 250 ఆటోలు మా అడ్డ మీద ఉంటాయి మేడం. ఈ వరంగల్ బస్ స్టాండ్ ఏరియాలో 250 కుటుంబాలు మొత్తం ఘోరంగా పరిస్థితి చూడండి మేడం. ఒకసారి అంత చుట్టూ చూడండి, సీసీ కెమెరా తీసుకోండి. ఎక్కడ ఆటోలు అక్కడనే ఆగి ఉంది పరిస్థితి ఇది. అంటే రోజు ఎన్ని ఆటోల వరకు బయటకు వెళ్తున్నాయి అన్న? మేము రోజు బయటికి ఒక 60-70 ఆటోలు బయటకు వెళ్తాయి మేడం. అసలు కూడా ఆగిపోయినాయి మేడం. చెప్పండి అన్న, మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతుంది? చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేడం. ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్ పెట్టిండో అప్పటి నుంచి వెళ్ళి అసలు ఒక్క ట్రిప్ చేయాలంటే రాత్రి 4 గంటలకు వచ్చి బండి పెట్టుకుంటే ఎంత హీనం అంటే నిజంగా అసలు ఒక్క ట్రిప్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. పిల్లలు ఎట్లా చదవాలి మేడం? మేము అసలు రేవంత్ రెడ్డి గారు ఏదో పెట్టిండు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అని, కానీ చాలా ఆడదానికి కూలి కూడా చేసుకోవడానికి మాకు వెళ్తలేదు. అలా డీజిల్ ఏం వేయాలి మేడం? పిల్లలకేం చదవాలి, చిట్టీలు ఏం కట్టాలి? హీనం అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ వేరే పని చేయలేక, వేరే పని చేద్దామంటే ఏం లేక ఈ బండ్లు పట్టుకుని ఏడిసి వస్తా ఉన్నాం మేడం. అట్లా మమ్మల్ని గుర్తించే నాదుడే లేడు కదా. అంటే ఇప్పుడు మీ ఆటో వాళ్ళకు ఆటోలు కూడా ఎక్కువైనాయి కదా అన్న, దాని గురించి ఎక్కువ ఏమున్నది మేడం? ఉన్నాయే చూసుకోపోతాను, ఉన్నాయే లోపల ఎత్తాళ్ళు. ఆ ట్యాక్స్ అని ఇదని అదని మొత్తం పని చేస్తారు. మళ్ళీ దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెట్టిండు కదా. దాని వలన కూడా చాలా అది ఎవరైనా ఎక్కడైనా ఉండి ఎక్కడ కొంచెం ఫంక్షన్ పోయి కొద్దిగా వేసి అత్త కథం అని బట్లో తీసి లోపలేసి కదా. దాని వల్ల కూడా చాలా సఫర్ అయిపోతాను. అట్లా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేస్తారు మేడం? ఈ ప్రభుత్వమే బాగా ఆదుకోవాలి. మరి ఎప్పుడు ఆదుకుంటాడు? ఫ్రీ బస్ అని పెట్టి చాలా ఇబ్బందులు అవుతాయి మేడం. అట్లా చెప్పండి అన్న, ఎట్లా ఆదుకోవాలనుకుంటారు? ఆంధ్రలాగా చంద్రబాబు నాయుడు సార్ గారు పెట్టారు. ఆటో డ్రైవర్లకు వేతనం అనే 15,000 ఇచ్చుడు మొదలు పెట్టిండు. కనీసం మమ్మల్ని మాకు ఒక దిక్కు దేశాన్ని 10,000 8,000 ఇవ్వాలని కోరుకుంటాను అంతే. మీ ఆటో వాళ్ళందరూ కలిసి ఏమైనా నివేదిక ఇవ్వడం జరిగిందా అన్న? చాలా సార్లు ఇచ్చింది మా డ్రైవర్లు అంతా. ఎవరు దాన్ని పట్టించుకుని నాదరే లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పోయినాం, ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం మేడం. ఆటోలు ప్రతి ఒక్క ఆటోలు ఒక 50-60 ఆటోలతో ధర్నా కూడా చేసినాం. దాన్ని కూడా పట్టించుకున్న నాదరే లేదు. అన్న చెప్పండి అన్న, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి చాలా మా డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయ స్థితిలో ఉన్నది. పొద్దుగాల 7 గంటలకు వస్తే మేము 300 చేయడం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఈ ప్రభుత్వం మాకు ఎలక్షన్ లో 12,000 ఇద్దాం ప్రతి ఒక్క డ్రైవర్ కు ప్రతి సంవత్సరం అని చెప్పారు, కానీ వాళ్ళు ఒక రూపాయి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. దీనిపై ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు చాలా తీవ్రంగా నిరాశలో ఉన్నారు. మళ్ళీ అదే ఇంటికి పోతే అసలు ఇంట్లో ఉండాలన్నా ఉరిపెట్టుకుని కావాలన్న పరిస్థితిలో ఆటో డ్రైవర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉమ్మడి తెలంగాణ ముందు అందరి డ్రైవర్ల పరిస్థితి. ఇంటికి పోతే అసలు ఉరిపెట్టుకుని కావాలన్నట్టు ఉంది. పిల్లల ఫీజులే కానీ, ఇంట్లో ఖర్చులే కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం మాకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు ఆటో డ్రైవర్లకు. ఇంకా చెప్పింది ఎలక్షన్ ముందు చాలా 6 గ్యారెంటీలు అని, 6 గంటలలో వాళ్ళు ఓన్లీ ఒక ఫ్రీ బస్ తప్ప అది కూడా ఎవరికి ఉపయోగపడింది ఏమన్నా గవర్నమెంట్ టీచర్ తప్ప అది ఎవరికి ఉపయోగపడడం లేదు. ఇప్పుడు మీకు ఏదైతే 12,000 వేతనం ఇస్తా అన్నది కదా, అది ఎప్పటికీ ఇస్తారని అనుకుంటున్నారు? అది ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోయే దాకా ఇయ్యడు. అది మా డ్రైవర్లు అందరికి తెలిసిపోయింది. ఆల్రెడీ 24 నెలలు అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఇయ్యడు, వాస్తవం ముచ్చట కాదు. ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న ప్రభుత్వానికి? ఏం చెప్పాలి? ఫ్రీ బస్ తీసేస్తేనే ఆటో డ్రైవర్ల జీవనం కొనసాగిస్తారు తప్ప ఏం లేదు.